ఏం చెప్తారు ఇవాళ అసలు ఈ సభ ఎందుకు ఏర్పాటు చేశారంటే దీని ముఖ్య ఉద్దేశం ఏందో? అసలు ఎంత సంతోషంగా ఉందంటే ఒక బీసీ బిడ్డగా నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఒక అగ్రవర్ణానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ ఒక సామాజిక న్యాయం కోసం కొట్లాడుతుంది. అది కూడా తను ఏం చెప్తుందంటే పుట్టుక నా చేతిలో లేదు, కానీ పనితో నా చేతిలో ఉంది, కాబట్టి సామాజిక తెలంగాణ సాధించేందుకు నా కృషి చేస్తా అని చెప్పేసి తను చెప్పడం చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. దీనివల్ల మనం భౌగోళికంగా సాధించుకున్న తెలంగాణతో పాటు ఇప్పుడు మనం ఉద్యమించాల్సిన తరుణం ఎంతైనా ఉంది. దేనికోసం అంటే సామాజిక తెలంగాణ కోసం. దానికోసమే ఈరోజు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను పెట్టుకొని మేమందరం కూడా ఒక సంకల్పం తీసుకున్నాం. ఏమని అంటే రాబోయే రోజుల్లో ప్రతి వర్గానికి ప్రతి రంగంలో అవకాశాలు వచ్చే విధంగా మా వంతు కృషి చేసి దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము మీద సంకల్పం తీసుకున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తం తిరిగి కూడా ప్రతి రాష్ట్రంలో సామాజిక న్యాయం వచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి. బీసీల కోసం పోరాడే వాళ్ళతో మీరు ఎందుకు కలిసి నడుస్తున్నారు? టీఆర్ఎస్ తోటి ఎందుకు వెళ్తా ఉన్నారు? బీసీల కోసం వాళ్ళు కొట్లాడతారు. మా పంతా మాది ఏకమైతే వాళ్ళు పిలిచే సభలకు మేము వెళ్తాం, మేము పిలిచే సభలకు వాళ్ళు వస్తారు. మాతో మా పంతా వాళ్ళకి నస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళ పంతా నస్తే మేము వెళ్తాం. అల్టిమేట్గా ఏంటి, బీసీల కోసం కొట్టాడమే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఆర్ కృష్ణ ఉన్నాడు, ఆర్ కృష్ణతో మేము పనిచేస్తున్నాం. నేను ఆర్ కృష్ణ దగ్గర స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను. అదేవిధంగా అక్కతో కూడా పనిచేస్తున్నాం. అంటే మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంది, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాల్సిందే. ఇందాక ఒక అతను చెప్పాడు 4,000 కుటుంబాలు 4,000 కులాలు ఉన్నాయని చెప్పేసి. 4,000 కులాల్లో ఒక్క కుటుంబం కొంతమంది కులాలు అసెంబ్లీ కాదు కదా వార్డు మెంబర్ కానీ స్థానాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, విద్యా అవకాశాలు రావాలి. ఎంతసేపు ఒక స్టోరీ చెప్పింది మా అధినేత్రి, ఏమని 100 రొట్టెలు ఉంటే 100 మంది సమానంగా పంచుకోవాలని చెప్పేసి. కానీ బలవంతులైనటువంటి 10 మంది 90 రొట్టెలు తినేసే అలాంటి పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితుల్ని మనం కూడా వీకర్ సెక్షన్గా ఉన్నటువంటి మనం కూడా బలంగా తయారయ్యి వాళ్ళతోని కొట్లాడి సమాన హక్కులు తీసుకునే విధంగా మేము అందరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ మీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల రాజ్యం నచ్చినట్టు ఎట్లా అవుతుంది? అంటే ఒక ఓసీకి సంబంధించిన ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు, ఒక ఓసీకి సంబంధించిన బిడ్డనే అవుతారు. ఎందుకంటే ఇంతకుముందు రెడ్లు కావచ్చు, ఓసీలు వీళ్ళదే వస్తూ ఉంది, రెడ్లు వేలమల. ఇప్పుడు మళ్ళీ బీసీల రాజ్యం ఎట్లా వస్తుంది? అంటే ఇక్కడ బీసీల రాజ్యమే అని కాదు, ఇక్కడ బీసీలకు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి చట్టసభలో అవకాశాలు కల్పించే పనిగా మేము పెట్టుకున్నాం. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఎవరనేది ముఖ్యం కాదు. ఇక్కడ బీసీలకు రావాల్సిన, ఇప్పుడు బీసీలు ఎంతమంది, ఇప్పుడు 46% బీసీలు ఉన్నారు. ముస్లిం కలుపుకుంటే 56 అవుతారు. వాళ్ళందరినీ కలుపుకున్నప్పుడు 56% వాటా వచ్చే విధంగా చట్టసభలో వాటా వచ్చే విధంగా కొట్టడమే మా లక్ష్యం. ముఖ్యమంత్రి ఎవరు అనేది అది విషయం కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే అల్టిమేట్గా మేము అందరం కలిసి ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళ నాయకుడు అవుతారు. కానీ ఇక్కడ మా ఫస్ట్ స్టెప్ ఏంటంటే బీసీలకు ఏ విధంగా ఎంతైతే ఉన్నారో వాటా అంత వాటా చట్టసభలో రావాలనేది మా ముఖ్య ఉద్దేశం ఫస్ట్. తర్వాత అది వేరే విషయం. అది ఏం చెప్తారన్న ఈరోజు ఈ సభలో ముఖ్యంగా ఏం మాట్లాడడం జరిగింది అంటే సామాజిక న్యాయం అని చెప్పి అయితే అంటూ ఉన్నారు బయటికి. అంటే అంతర్గత చర్చలు ఏమైనా జరిగినాయా, లేకపోతే కేవలం ఓన్లీ సామాజిక న్యాయం కోసమే చర్చ జరిగిందా? ఖచ్చితంగా ఈరోజు సభ చాలా విజయవంతమైంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం నుండి నలువైపుల నుండి ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు పెద్ద సంఖ్యలో, బీసీలే కాకుండా అగ్రవర్ణాలు గిట్లా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అగ్రవర్ణాలు పేదలు మాత్రమే వచ్చారా, లేకుంటే అగ్రవర్ణాలు అందరూ వచ్చారు? అగ్రవర్ణాల దాంట్లో పేదలు కాదు, అగ్రవర్ణాలు ఇట్లా వచ్చారు. ఎందుకంటే ఎవరికైతే సామాజిక స్పృహ ఉందో వాళ్ళందరూ వచ్చారు ఈరోజు. ఎందుకంటే అక్క చాలా స్పష్టంగా ఈరోజు కవితక్క గారి స్పీచ్ నిజంగా ప్రతి ఒక్క కమ్యూనిటీకి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అగ్రవర్ణాల ప్రతి ఒక్కరికి హార్ట్కు టచ్ చేసే స్పీచ్ ఇవ్వడం జరిగింది. చాలా నిజంగా మంచి స్పీచ్. అది ప్రతి ఒక్కరు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారని ఇట్లా మేము అనుకుంటున్నాం. అంటే ఓసీగా పుట్టడం నా చేతిలో లేదు, నేను ఇప్పుడు బతకడం నా చేతిలో ఉంది, పుట్టుక అనేది నా చేతిలో లేదని ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది. జన్మ అనేది మన చేతిలో లేదు, జన్మ అనేది భగవంతుడు ఇచ్చింది. కానీ ఈ జన్మను ఎట్లా బ్రతకాలనేది మన చేతిలో ఉంది. ఆ బ్రతుకు బడుగు బలహీన వర్గాల గురించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల గురించి, అగ్రవర్ణ పేదల గురించి పనిచేస్తా అని చెప్పేసి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం అంటే నిజంగా చాలా తారీఫ్ చేయాలి కవితక్క గారిని. నిజంగా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఇట్లా
సామాజిక న్యాయం గురించి కొట్లాడుతున్నటువంటి ఏ రాజకీయ పార్టీ లేదు. కానీ ఇప్పుడు ఒక మహిళ ఉండి, ఒక కొత్త పార్టీ, ఒక కొత్త రాజకీయ పార్టీ ఉండి సామాజిక న్యాయం గురించి అంత ధైర్యంగా ఆ స్టెప్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సామాజిక న్యాయం జరుగుతా అనుకోవచ్చా? ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? ఒక్క విషయం ఏంటంటే, ఆ రోజు కొట్లాడినప్పుడు, తెలంగాణ ఉద్యమం కొట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఇట్లా చాలా తక్కువ మంది అనుకోరు. కానీ తెలంగాణ సాధించుకున్నాం. ఎట్లా సాధించుకున్నాము? అన్ని వర్గాలు, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గం పనిచేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే సిద్ధించిందో, ఈరోజు సామాజిక న్యాయం కావాలంటే కూడా ప్రతి ఒక్క వర్గం, ముందు నమ్మాలంటే ప్రతి ఒక్క వర్గం, అన్ని కులాలు మతాలు అన్ని సామాజిక న్యాయం కావాలన్న ప్రతి ఒక్క కులం మతం అందరికి ఇట్లా ఈరోజు సామాజిక న్యాయం గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సామాజిక న్యాయం సాధిస్తాం. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. రేపు భవిష్యత్ అంతా ఖచ్చితంగా సామాజిక న్యాయంతోనే నడుస్తుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఏం చెప్తారు ఇప్పుడు సామాజిక న్యాయం ఈ టీఆర్ఎస్ పార్టీ వల్ల అసలు జరుగుతుందని ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎందుకంటే సామాజిక న్యాయం కోసం టీఆర్ఎస్ పార్టీ కాదు, వేరే వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు, అడుగుతున్నారు. వాస్తవానికి ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మొద్దు ఫస్ట్ ప్రశ్న వచ్చింది. దానికి సంతోషం. ప్రజలందరూ కూడా మేల్కొల్పుకు ఇది మార్గదర్శకం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం ఏర్పడినటువంటి ఉద్యమకారుల పార్టీ. అది కాస్త బీఆర్ఎస్ పార్టీగా మారినప్పుడు మా తెలంగాణను గాలికి వదిలేసి తెలంగాణ హక్కులను కాలరాస్తూ మేము దేశవ్యాప్తంగా రాజకీయం చేస్తామని తెలంగాణ డబ్బులను, మా బడుగు బలహీన వర్గాల యొక్క డబ్బులను ఆ పార్టీ వేరే రాష్ట్రాలలో ఖర్చు పెడుతూ మాకు దక్కాల్సిన ఫలాలను వేరే రాష్ట్రాలకు ఖర్చు పెట్టి మమ్మల్ని అవమానపరిచింది ఆ పార్టీ. ఇవాళ దానికి వ్యతిరేకంగా ఇవాళ ఒక నూతనంగా ఒక పార్టీ వచ్చి ఇలా పార్టీ ద్వారా సామాజిక తెలంగాణ అంటుందంటే ముఖ్యంగా కారణం ఏంటంటే, అసెంబ్లీలో మండలిలో ఆ రోజు జరిగినటువంటి బీసీ 42% రిజర్వేషన్లో కూడా ముఖ్యంగా ఏం జరిగిందంటే, మన వాటా మనకెంతో, మా వాటా మాకు కావాలి, మేమెంతో మాకంతా అన్నాం. కాబట్టి ఇక్కడ సామాజిక వర్గాలు, అన్ని కులాలు మతాలు, ఎన్నో కులాలు వచ్చినాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఇద్దరినో ముగ్గురునో నలుగురితో ఆ బీసీ వర్గాలతో మాట్లాడేసి మేము అన్ని వర్గాలతో మాట్లాడినాం, మేము న్యాయం చేస్తామని ఆ రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మాత్రం 150 ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలను ఆ రోజు వేదిక మీద ఇందిరా పార్క్లో 75 కులాలను కూర్చోబెట్టినటువంటి ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్క్లో 75 కులాలతో ఏకదాటిగా మాట్లాడిస్తే ఆ రోజు ఒక పాములైనా, ఒక ముంగీజులైనా, ఒక చిన్న కుమ్మర అయినా, ఒక కమ్మర అయినా, ఒక ఒడ్ల అయినా అనేక వర్గాలు సబండ వర్గాల సామాజిక కోసమే మాట్లాడితే ఇదే ఆదర్శంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దేశం కోసంలో ఎక్కడ ఉన్నా బీసీలం దేశవ్యాప్తంగా 50% ఉన్నాం. ఇవాళ మన ప్రధానమంత్రి కూడా బీసీ అని చెప్పుకుంటున్నాడు, కానీ మన బీసీలను పట్టించుకుంటలేడు. కానీ కనీసం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ నూతన పార్టీ అయినా సామాజిక తెలంగాణ కోసం మనం కొట్లాడదామని ఒక సంకల్పం తీసుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ గల్లీలో ఉన్నా కూడా మళ్ళీ ఈ బీసీల కోసమే పనిచేసే ఒక వేదిక ఏర్పాటైంది. బీసీల కోసం అనేక పోరాటాలు చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే రక్షణ సేన కాదు, రాక్షస సేన అంటా ఉన్నారు. సంతోషం. ఎందుకంటే ఉద్యమాలు చేయడానికి రాక్షసులుగా మేము మారుతూ ఉన్నాం. ఎందుకంటే మా హక్కులు మేము కాపాడుకోవడానికి రాక్షసులుగా మారుతాం, మా తెలంగాణను మేము కాపాడుకోవడానికి రాక్షసులుగా మారుతాం, గద్దల్లాగా కూడా మారుతాం మేము. ఇంకా ఎందుకంటే దున్నపోతులు కూడా అన్నా పడతాం. ఎందుకు చెప్పనా? ఆ దున్నపోతులను తన్నే రోజులు వచ్చేదాకా ఈ దున్నపోతులు అన్నా బూడ పడతాం. ఎందుకు చెప్పనా? తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ జీవితాలు పోయినాయి, మా వయసు పోయింది, అనేక దఫాలుగా మేము లాస్ అయిపోయినాం. అయినా తెలంగాణ ఉద్యమంలో మమేకమై తెలంగాణ సాధించుకున్నాం. ఆ రోజు నిజంగా కూడా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సారు, గూడ అంజన్న, అనేక మంది ఇలా తెలంగాణ కావాలి, ఎవడెక్కుతుండ్రా ఏడ చూసినా ఏ గడప కూడా ఆంధ్రోడే ఉన్నాడు ఏమెట్లు ఎక్కినా అని ఆయన చెప్పినట్టు ఇలా ఎవడున్నా మన ఇంటోడే మన కళ్ళు కూర్చే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి దాంట్లో మేల్కొల్పు భాగమే సామాజిక తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించే బాధ్యత ఇలా కల్వకుంట్ల కవితమ్మ గారు తీసుకొని అనేక మంది సామాజిక ఉద్యమ విప్లవకారులందరూ కూడా పార్టీలో కలుపుకొని ఇలా మీ స్పీచ్ చూసిర్రు, మీరు మాట్లాడుతుంటే చూసిర్రు. ఆ వేదిక ఎంత అందంగా ఉంది. ఒక 4 లీడర్లు మాట్లాడలే, సామాజిక అంశాలతోటి ఎంబీసీలతో మాట్లాడించింది, మైనార్టీలతో మాట్లాడించారు. ఇక అక్కడ చూస్తే కన్నుల పండుగ జరిగింది వాతావరణం. ఎందుకంటే ఒక వేదిక మీద మాట్లాడుతూ ఉంటే ఒక రాష్ట్ర పార్టీ నాయకుడు, ఒక పెద్ద లీడర్ వచ్చి మాట్లాడిపోతాడు. ఇక్కడ పెద్ద లీడర్ కాదు, వాళ్ళు కామన్ మ్యాన్లు, వాళ్ళు ఒక కులాలకు ప్రతినిధులు, కులాలలో కార్యకర్తలు, వాళ్ళ కుల బాధలు చెప్పుకున్నటువంటి ప్రతినిధుల ద్వారా ఇలా వేదిక ద్వారా మాట్లాడడం సామాజిక న్యాయానికి ఇది పునాది. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు అశేష జనవాహిని యావత్ తెలంగాణ రాష్ట్రం నుండి నలుమూలల నుండి ఇవాళ కవితమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఈ సభకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ సభకు రావడం చాలా అదృష్టం. ఎందుకంటే గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, అగ్రవర్ణ పేదలకు చాలా రకాలుగా అన్యాయం జరిగినటువంటి పరిస్థితి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నయవంచన చేసిందని కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కినటువంటి తరుణంలో
ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గద్దెనెక్కి 30 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ సామాజిక న్యాయం జరగలేదు. ఎందుకంటే భౌగోళికంగా తెలంగాణ ఏర్పడినప్పటికీ సామాజిక న్యాయం జరగలేదు. ఎందుకంటే బీదవాళ్ళు బీదవాళ్ళుగానే ఉన్నారు, తండాలలో ఉన్న వాళ్ళు తండాలలోనే ఉన్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు. కాబట్టి కవితమ్మ గారు ఇవాళ మంచి సంకల్పం తీసుకున్నారు. ఇప్పుడు మా కార్యకర్తలతో కూడా మంచి సంకల్పం చేయించారు. ఇవాళ సామాజిక తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం ఆపమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది. కవితమ్మ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రంలో ఉన్న బీదలందరినీ బాగుపరిచే దిశగా ఇవాళ ఎన్నో రకాలుగా బీసీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, విద్యాపరంగా ఎన్నో రకాలటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. రాజకీయంగా రిజర్వేషన్ సరిగా లేదు. ఉద్యోగాలలో కూడా ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. బ్యాక్లాగ్ పోస్టులకు ఎస్సీ ఎస్టీలకు ఇవాళ ఇవ్వలేనటువంటి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాం. ఇలా అనేక రకాలుగా అన్యాయం జరుగుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఇటువంటి సంకల్పం చేయలేరు. కేవలం కవితమ్మ గారే సామాజిక తెలంగాణ సంకల్పం చేశారు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం మరో తమిళనాడు రాష్ట్రం లెక్క అక్కడైతే కొత్త తరం కొత్త నాయకత్వం ఎట్లా టీవీకే ఎట్లా వచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కవితమ్మ గారు సీఎం అయి సామాజిక తెలంగాణ సాధిస్తారని మేమంతా ఆశిస్తున్నాం.